యెషయా 1వ అధ్యాయము 3వ వచనము. ద ఆక్స్ నోస్ ఇట్స్ ఓనర్ and the donkey its master's feeding through, but Israel does not know me as the Lord, my people do not understand అని చెప్పేసి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. బట్ ఇజ్రాయెల్ డస్ నాట్ నో అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. అంటే ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, ఎద్దుకి దాని యొక్క ఓనర్ తెలుసు అంట. మరి అలాగే డాంకీ అంటే గాడిదకు దానికి ఎక్కడ ఆహారం దొరుకుతుందో ఆ స్థలం అది గుర్తుపెట్టుకుంటుందంట. కానీ ఇజ్రాయేల్ ప్రజలు మాత్రము నన్ను ఇంకా గ్రహించలే అని ప్రభు అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏం తెలుసా? ప్రభు ప్రతి ఒక్క క్రైస్తవుడి దగ్గర కూడా ఆయన ఏం ఆశిస్తున్నాడు తెలుసా? మనకు మన ప్రభు అంటే ఎవరో మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ ప్రభు ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటున్నాడంటే, మై పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ అని అంటున్నాడు. మై పీపుల్ అంటే నా జనులకే నేనంటే ఎవరని తెలియదు అని అంటున్నాడు. దీనికి అర్థం ఏంటంటే, మీరు క్రిస్టియన్గా ఉండొచ్చు, కానీ మీ ప్రభు ఎవరో తెలియని ఒక వ్యక్తిగా మీరు ఉండవచ్చు. మీరు బైబిల్ చదివే ఒక వ్యక్తిగా మీరు ఉండొచ్చు, ఇంకా మీ ప్రభు ఏం చేయగలడో తెలియని ఒక వ్యక్తిగా మీరు ఉండొచ్చు. మీరు ఆలయానికి వచ్చే ఒక వ్యక్తిగా మీరు ఉండొచ్చు, ఇంకా మీ ప్రభు అంటే ఎవరో తెలియని ఒక వ్యక్తిగా మీరు ఉండవచ్చు. కానీ ప్రభు ఈరోజు ఏమన్నాడు తెలుసా? ప్రతి ఒక్క క్రైస్తవుడి దగ్గర కూడా ప్రభు ఏం ఆశిస్తున్నాడంటే, మనము మన ప్రభు గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రభు గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ప్రభు ఎలాంటి వాడు అని చెప్పేసి మనము గ్రహించటం మనం ప్రారంభించాలి. ఒక వ్యక్తి ఒక 7.5 feet హైట్లో ఉన్నాడంట. చాలా బలము కలిగిన ఒక వ్యక్తిగా ఉన్నాడంట. ఆయన్ని చూస్తే అందరు భయపడతారన్నమాట. సో ఒకసారి మంచిగా కారు నడుపుతూ ఆయన వెళ్తున్నాడంట. ఫాస్ట్గా నడుపుతున్నాడు. ఎక్కడనో పోయి టక్కని ఇలా గుద్దేశాడు. గుద్దేసిన వెంటనే అక్కడ ఎవరు వస్తారు? పోలీసు వచ్చారు. సో పోలీసు వచ్చిన వెంటనే వారు ఏం చేస్తున్నారంటే, అక్కడ చుట్టూ అన్నీ చూస్తున్నారు. అక్కడ యాక్సిడెంట్ అయింది. వెంటనే ఈ వ్యక్తి చాలా హైట్గా ఉన్నాడు అనమాట. కానీ పోలీస్ ఆఫీసర్ని చూస్తే మాత్రం చాలా పొట్టిగా ఉన్నాడు, చాలా చిన్నగా ఉన్నాడు. అంటే ఈ హైట్లో ఉన్నవాడు ఏం చేసి తెలుసా? ఇలా లేపి ఇలా పక్కకిలా పెట్టేయచ్చు అనమాట. అంటే ఇమాజిన్ చేయండి, పోలీస్ని ఇలా చేతిలో ఇలా లేపేసి రేపు పక్కకుంటారా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవచ్చు అనమాట. అంత హైట్లో ఉన్నాడు. కానీ ఎంత హైట్లో ఈ వ్యక్తి ఉన్నా, ఎంత బలమైనకున్నా, ఎంత చూడ్డానికి గంభీరంగా ఉన్నా, ఆయన ఏం చేస్తాడు తెలుసా? చేతులు ఇలా కట్టుకొని అలా సైలెంట్గా ఉన్నాడంట. అంటే నేనేం చెప్పాలి, నేను ఆశపడుతున్నాను తెలుసా? ఆయన లావుగా ఉన్నా, హైట్గా ఉన్నా, ఆయనకు బలం ఉన్నా, ఆయన దేన్ని చూశాడు తెలుసా? ఆయన చెస్ట్ మీద ఉన్న బ్యాడ్జ్ చూశాడు. ఏది? పోలీస్ ఆఫీసర్. చూసిన వెంటనే ఆయనకేమర్థమైంది తెలుసా? ఈయన మనకన్నా ఒక్క మెట్టు పైన ఉన్నాడు, మనకన్నా శక్తి కలిగినవాడు. అక్కడ ఏమైంది? ఆయన తెలుసుకున్నాడు గనక అక్కడ ఆ పొజిషన్ అక్కడ కంట్రోల్లో వచ్చింది. అంటే నేనేం చెప్పాలి, నేను ఆశపడుతున్నాను తెలుసా? మీకు కూడా మీ పరిస్థితులు మిమ్మల్ని చూసి భయపడాలంటే, మీకున్న అనారోగ్యం మిమ్మల్ని చూసి భయపడాలంటే, మిమ్మల్ని చూసి అపవాది తీసుకొచ్చే ఇబ్బందులు భయపడాలంటే, మీలో ఎవరు నివసిస్తుండో మీరు తెలిసి ఉండాలి. నేనేమంటున్నానంటే, అపవాదికి మన మీద ఆయన తీసుకొచ్చే ఆ దాడిలన్నిటిని కూడా మనం ఎదిరించాలంటే మనం ఏం తెలుసుకోవాలంటే, వీటన్నిటికన్నా శక్తి కలిగింది మన ప్రభు మనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ లోకంలో ఉన్నవాడు కన్నా మనలో నివసించేవాడు
బలవంతుడు, గొప్పవాడు. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, ద మోర్ యూ కమ్ టు నో అబౌట్ యువర్ గాడ్, మీ ప్రభు గురించి మీకు ఎంత తెలియటం వస్తుందో అంత శక్తి మీలో కూడా ఉంటుంది. ఎంత మీరు దేవుని గురించి మీరు నేర్చుకోవటం మీరు ప్రారంభిస్తారో ప్రభు ఏం చేస్తాడంటే మిమ్మల్ని దాంట్లో ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధి మనకు వచ్చిందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, జ్వరం వచ్చింది మనకు. జ్వరం వస్తే మనం అందరం ఏం చేస్తాం తెలుసా? గూగుల్లో వెళ్ళి చూస్తాం, నాకు ఇలా జలుబు వస్తుంది, నాకు ఇలా లేవలేకపోతున్నా, ఇలా ఏది కళ్ళు తెరవలేకపోతున్నా అని చెప్పేసి ఒక 4-5 సిమ్టమ్స్ ఇచ్చారనుకోండి గూగుల్కి, అదేమంటే తెలుసా? నీ క్యాన్సర్ వచ్చేసేందుకు అంటది. లేకుంటే ఏదో ఒకటి కొట్టామనుకోండి, ఒక 2 వారాలుగా నాకేది జ్వరం ఉందనంటే వెంటనే అదేమేమో అంటది, టైఫాయిడ్ అంటది, ఇంకా అన్ని జ్వరంలు అంటది అనమాట. అంటే నేనేం చెప్పాలి, నేను ఆశపడుతున్నానంటే, మనము ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఎప్పుడు కూడా దాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. కానీ ప్రభు ఈరోజు ఏమంటున్నాడు తెలుసా? దానికన్నా బలమైనది ఒకటి ఉంది అని మనం తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి గురించి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ వ్యక్తి ఏం చేయగలడో మనం తెలుసుకోవాలి. మన వ్యాధి డాక్టర్స్ మనం పొందుకోలేము అని వారు చెప్తే మనం ఏం తెలుసుకోవాలంటే మన ప్రభు ప్రతి వ్యాధిని స్వస్థపరచగలడు. మన కుటుంబంలో ఎవరన్నా పాపంలో బంధకంలో వారు ఉన్నట్లయితే, ఏదన్నా ఒక చేతబడిలో వారు ఉన్నట్లయితే మనం ఏం తెలుసుకోవాలంటే ఈ లోకంలోనే అన్ని శక్తుల కన్నా బలమైన శక్తి పరిశుద్ధాత్ముడు మాత్రమే. హల్లెలూయా. మరి ఇంకా మనము ఒంటరిగా మనం ఉన్నామని మనకు అనిపిస్తే మనం నేర్చుకోవాలంటే ప్రభు ఎప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మనల్ని మర్చిపోయారని మనం అనుకున్న మనం ఏం గుర్తు చేసుకోవాలి? ప్రభు మనల్ని మర్చిపోడంట. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, లెర్న్, నో అబౌట్ యువర్ గాడ్. ఇక్కడ కూడా యెషయా ఆయన తెలియజేస్తున్నాడంటే, మనుషులకు ఇవంతా తెలుస్తుంది కానీ ఆ ప్రభుని వారు గుర్తించట్లే. హల్లెలూయా. ఈరోజు ప్రభు మీ దగ్గర ఒక ప్రశ్న ఆయన వేస్తున్నాడు. మీకు ఇబ్బంది కానీ కష్టము కానీ మీరు అనుకోని పరిస్థితులు మీ జీవితంలో వచ్చేటప్పుడు ఎవరిని ఫస్ట్ మీరు వెళ్ళి వెతుకుతున్నారు? హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.